హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ. చాలా రోజులు అయింది కదా వీడియోస్ చేసి. సో ఈ రోజు నుంచి కొన్ని వీడియోస్ అయితే వస్తాయి. ఆ వీడియోస్లో ఫస్ట్ వీడియో వచ్చేసి చాక్లెట్ అయితే తయారు చేయబోతున్నాం. చాక్లెట్స్కి మేము ముందుగా ఈ కాంపౌండ్స్ అయితే యూస్ చేస్తాం. ఒకటి డార్క్ కాంపౌండ్ అండ్ ఇంకోటి వైట్ కాంపౌండ్. ఇది మనం బాయిల్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అది మీకు ఒకటి చూపిస్తూ ఉన్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సమ్ హ్యావ్ ఫన్. ముందుగా మనం ఇది కట్ చేసేసి పీసెస్గా చిన్న బౌల్లో అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం వాటర్ని అయితే ఇక్కడ బాయిల్ చేస్తూ మనం దీని మీద ఇది ప్లేస్ చేసి ఇందులో అయితే పెట్టాలి. నేను ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూడండి. ఇది డార్క్ చాక్లెట్ ఇది ముక్కలు చేసుకొని తీసుకుంటున్నాను. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయకుండా ఎలగిరుపుకొని ముక్కలు వేసుకోవాలి. వైట్ చాక్లెట్ ఇది కూడా మనం ఆఫ్ తీసుకున్నాం. ఎక్కువగా కొంచెం వాటర్ తీసుకొని వాటర్ మనం ఇలా బాయిల్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కొంచెం బాయిల్ చేస్తుంటే మనకి బాయిలింగ్ అవుతుంది కదా వాటర్ అంత తెలిసాక మనం తీసుకొచ్చి ఇవి పెట్టాలి. ఇవి కొంచెం చిన్న చిన్న పీసెస్ చేయాలి. చేస్తే ఇంకా బాగా అవుతుంది. ఇది వేళలోపు మనం చాక్లెట్స్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా. సో దానికోసం అయితే కొంచెం మనం పొయ్యి మీద పెట్టి ఆపాలి. ఇది మనం దీన్ని తీసుకొచ్చేసి ఈ బౌల్ మీద ఇలా ప్లేస్ చేద్దాం. ఆ హీట్కి ఇది అలా కరగాలి చాక్లెట్ అంతా. చూసారు కదా, ఇంకొంచెం కరగాలి. చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం అలాగే దీంతో అలా తిప్పుతూనే ఉండాలి. లేదంటే కింద అలా మారిపోతుంది. మనకి ఇది చేస్తున్నాం సేపు తిప్పుతూనే ఉండాలి. ఫస్ట్లో అలా మనం ఉంచేసినా లాస్ట్ మాత్రం అలా తిప్పుతూనే ఉంచాలి లాస్ట్ వరకు. ఇంకా రైస్ చూడొచ్చు అయిపోయింది. మనకు దానికోసం షేప్స్ కావాలి కదా. షేప్స్ కోసం అయితే మేము ఇవి రెండు యూజ్ చేస్తున్నాం. వీటిల్లో వేసి దాని షేప్స్ తెచ్చిస్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చింది లేదు. కానీ ఇది మనం ప్లాస్టిక్ యూజ్ చేసేకుండా సిలికాన్స్ ఇవే యూజ్ చేయాలి. ఎందుకంటే ప్లాస్టిక్ వేసాం అనుకోండి వేడి మీద వేస్తాం కదా, దానివల్ల కొంచెం పాడవుతుంది. ఇదైతే బెటర్ ట్రై టు యూజ్ సిలికాన్. ఇవన్నీ మనకైతే అమెజాన్లో కానీ బ్లింకిట్, స్విగ్గీ, నాస్ట్లో కూడా అన్నింటిలో దొరుకుతుంది. యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ దేర్. ఇలా ప్లేస్ చేసుకొని దాని మీద మళ్ళీ చాక్లెట్ వేసుకోవచ్చు. సగం సగం వేసేసి గైస్ మనం ఇవన్నీ ఇందులో పెట్టేసుకున్నాం. సో తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూద్దాం ఎలా ఉన్నాయి. వావ్, సౌండ్ వస్తుంది అంటే గట్టిగా అయిపోయాయి. ఓకే గైస్, చూడొచ్చు ఈ చాక్లెట్స్ మనకి ఎలా వచ్చాయో. ఇలా రిమూవ్ చేసుకుంటే మనకి మనం పెట్టే షేప్స్ అయితే వస్తాయి. ఇవి కూడా చెక్ చేద్దాం. చూడొచ్చు మంచిగా అందంగా వచ్చాయి నేను. వీటికి సిల్వర్ కలర్లో ఉన్న అల్యూమినియం ఫాయిల్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా తీసుకొని దీన్ని ప్యాకేజ్ చేసేసుకోవచ్చు. ఇలా ఇది మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. డెలిషియస్ చాక్లెట్స్ ఆర్ రెడీ. నేను తయారు చేసిన చాక్లెట్స్ ఆల్రెడీ ప్రాసెస్ అంతా చూసారు. చాక్లెట్ కాంపౌండ్స్ నుంచి ఎలా తయారు చేశాను. లెట్స్ టేస్ట్ దిస్. సూపర్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది. ప్రాసెస్ చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లోనే అలాగే ట్రై చేయండి. అలా క్యాజూస్ అండ్ బాదం కూడా యాడ్ చేస్తే దాని టేస్ట్ అయితే వేరే లెవెల్కి వెళ్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియో అయితే చూస్తున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ నో.